నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ పార్టీలో ప్రత్యేక హోదాను ఎన్నికల అస్త్రంలా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుగా చూడాలి. భావితరాల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్. నేను సిద్ధం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే ముస్తఫా, నూరి ఫాతిమా నియోజకవర్గంలో తమ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా. ఎన్నికలకు ముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ వినూత్న నిరసన. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను భర్తీ చేయాలని తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ డిమాండ్. ఉత్సాహంగా జనంతో జనసేన కార్యక్రమం. రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త బోనబోయిన. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయంగా మార్చే కుట్ర జరగబోతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం కొనసాగుతుందని నిరూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై విద్యార్థులకు అవగాహన సదస్సు అభ్యుదయ మహిళా కళాశాలలో జరిగింది. ప్రత్యేక హోదా సాధనపై జరిగిన సదస్సులో మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 7, 8, 9 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్న జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదాపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన కొనసాగిస్తుందన్నారు. రాజకీయ పార్టీలు హోదాను ఎన్నికల హస్తంలా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుగా చూడాలని కోరారు. ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది, ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ద్వారా మళ్ళా ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి చలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయి. బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో మళ్ళా విజృంభించండి, ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడండి, మళ్ళా ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేయండి అని ప్రజలలో చైతన్యం, ఎంపీలలో చైతన్యం నింపడానికి 7వ తారీఖున జంతర్ మంతర్లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా 8వ తారీఖున 9వ తారీఖున ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ హాజరై మళ్ళా ఈ ప్రత్యేక హోదా, విభజన హామీలు అందరూ కలిసి సాధించుకుందామని, ముఖ్యంగా యువతరానికి మీడియా ద్వారా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే అందరూ ట్వీట్లు చేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా ఉపయోగిస్తుంటారు. అందువల్ల ప్రధానమంత్రి గారికి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకి మాకు ప్రత్యేక హోదా కావాలి, లేకుంటే మాలో నిరుద్యోగం పెరిగిపోతుంది, మేమంతా చదివి కూడా దాని ఉపయోగం ఉండదని యువతరం గనక స్పందించగలిగితే వాటి ప్రభావం పడుతుంది. కాబట్టి అందరం కలిసి మళ్ళా ఓసారి కలిసి నడుద్దాం, ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించుకుందామని మీడియా. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలపై విద్యార్థులకు అవగాహన సదస్సు అభ్యుదయ మహిళా కళాశాలలో జరిగింది. ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రత్యేక హోదాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి జరిగే అన్యాయంపై బీజేపీ, వైసీపీలను ప్రశ్నించాలన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రానికి హోదా ఇచ్చే పార్టీలకే మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈశ్వరరావు, వహీద్, జిలానీ, మనుకూరు శ్రీనివాసరెడ్డి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు కానీ హోదా కానీ ముగిసి చెప్తున్నారో ఆంధ్ర ద్రోహులు ఖచ్చితంగా చెప్తున్నారు. యువజనుల ఆగ్రహంతో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవాళ విద్యార్థి యువజనులకి వాళ్ళకి భవిష్యత్తు తరాలకి లాభం చేయాలంటే ఇవాళ ఢిల్లీలో పోరాడండి. ఇక్కడ ఉడతూపులు మీరు లేకుండా మీరు పోరాడి సాధించుకోమని చెప్పి మనవి చేస్తున్నాం. ఢిల్లీలో 7, 8, 9 తారీఖుల్లో ఏదైతే ఉందో అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము.
దాంతోపాటు ఒకటే చెప్తున్నాం, వాళ్ళ బడ్జెట్ కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ వరకు అదే దిక్కుమాలిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం. విశాఖ ఉక్కుకు తగ్గించేశారు, పోర్టుకు తగ్గించేశారు, ప్రత్యేక హోదా ఊసి లేదు, పోలవరం ప్రాజెక్టు దాని గురించి పెట్టలేదు, క్రితంసారి చాలా పెట్టారు. ఆఖరికి ఇవాళ రైల్వే విషయంలో కూడా ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు, బుల్లెట్ ట్రైన్ క్రితంసారి 19,600 కోట్లు ఒక్క గుజరాత్కి వేసుకునే బుల్లెట్ ట్రైన్ కేటాయించి వాళ్ళ రాష్ట్రం మొత్తానికి వాళ్ళు 9,110 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి నేను చెప్తాను, రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదాలో అన్యాయం జరుగుతుంది, విభజన హామీలు అన్యాయం జరుగుతుంది. అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అందరూ కూడా వామపక్షాలు అయితే మొట్టమొదటి ఉద్యమంలో ఉన్నారు. ఇవాళ అందరూ కలిసి పోరాడాలి. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నీతి నిజాయితీ నిబద్ధత కనుక ప్రత్యేక హోదా మీద భావితారాలు ఉంటే తక్షణమే అఖిలపక్ష కమిటీ చేసి యుద్ధానికి సిద్ధంగండి. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే ముస్తఫా చేసిన సేవా కార్యక్రమాలు తన గెలుపుకి బాటలు వేస్తాయని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ధీమా వ్యక్తం చేశారు. 15వ వార్డు హుస్సేన్ నగర్లో ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి నూరి ఫాతిమా నేను సిద్ధం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో తమ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ నేను కూడా కార్యకర్తలుగా పనిచేశాను తప్ప ఎమ్మెల్యేగా పనిచేయలేదు. ఈరోజు గుంటూరు నగరంలో అందరూ ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఎవరైనా ఏ కులమైనా ముస్తఫా అంటే ఆదరిస్తున్నారు. చాలా చాలా సంతోషం. మీరు మమ్మల్ని గెలిపించండి, ఎప్పుడూ సదా మీ సేవలో. ఎందుకంటే ఏదైనా భగవంతుడి వల్లే జరుగుతుంది. అదేవిధంగా మనం సేవ చేసుకుంటే ఆ సేవే శ్రీరామ రక్ష. కాబట్టి ఈరోజు అందరూ కూడా గుంటూరు నగర ప్రజలందరూ కూడా మీకు ఏం కావాలో అన్నీ చేసుకుంటూ వచ్చాం. తప్పకుండా రాబోయే కాలంలో కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాను. అదేవిధంగా నూరి ఫాతిమా గారు కూడా అదేవిధంగా నా బాట నడుస్తున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. మరి రాబోయే కాలంలో అందరూ మన ఫాతిమా గారిని మంచి మేరతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల సమస్యలు తీరుస్తూ ఉండండి అని చెప్పి గడప గడప మన ప్రభుత్వం కానీ, వైఏపీ నీట్ జగన్ కానీ, మా నమ్మకం నువ్వే జగన్ అన్న కార్యక్రమం ద్వారా ప్రతి చోట వెళ్ళడం జరిగినాయి. ఎక్కడైనా కొన్ని అంటే మిస్టేక్స్ జరిగిన చోట కూడా అవి కూడా రెక్టిఫై చేసే విధంగా అప్పటికప్పుడు గ్రీవెన్సెస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం చాలా చక్కగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా గుంటూరు తూర్పులో ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రతి చోట కూడా ఎమ్మెల్యే గారు అని అంటే ఒక గౌరవం. ఎందుకంటే పేదల మనిషి, ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం కష్టపడే మనిషి. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా ముస్తఫా గారి కూతురు అని అంటే వాళ్ళ స్వీకారం చాలా సంతోషంగా ఉంది, వాళ్ళ ఆనందంగా ఉంది. ఎందుకనంటే నాన్న చేసిన పనులు నా మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అవి రిఫ్లెక్ట్ అయ్యి ప్రజలకి చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్న జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ తెలుగు యువత జనసేన వినూత్న నిరసన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కోళ్లను వేలాడదీసి అన్నం తింటూ చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ విడుదల చేస్తామని చెప్పిన జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి యువతను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో యువత తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మరి ఇప్పుడు 2024 వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సీ అభ్యర్థులు 50 లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 50,000 పైన పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 23,000 పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. ఇప్పుడు 50,000 పోస్టులు అయినాయి. కానీ ఒక్కడంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుర్చీ దిగిపోయే టయానికి కేవలం నిరుద్యోగుల్ని, డిఎస్సీ అభ్యర్థుల్ని నోట్ల మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవడానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో 6,100 డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని తెలుగు యువతగా, విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన కార్యక్రమం ప్రారంభమైంది. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అమరావతి రోడ్లోని వేళంగిణి నగర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాదే వెంకటేశ్వరరావు, మద్దిరాల మేని, పేరయ్య, ఇతర నాయకులు పాల్గొని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సిద్ధం పేరుతో సీఎం జగన్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ పర్యటనకు వస్తే ఎవరు సమస్యలు చెబుతున్నారో వారిపై వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారని బోనబోయిన మేనీ ఆరోపించారు. రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సిద్ధమని వాల్ పోస్టులు వేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. అదే మార్గంలో మంత్రిగా ఉన్నటువంటి రజనీ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా వార్డు పర్యటనలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వైసీపీ గుండాలను అంటేసుకొని మా కాలువలు రోడ్లు లేవన్న వాళ్ళని బెదిరించి వారి ఫోన్ నెంబర్లు తీసుకొని రాత్రులు బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడం కోసం ఈరోజు మేము జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు ధైర్యం చెప్పడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ రోజున మా కార్యక్రమం మొదలవగానే ఎంతమంది ప్రజలు రోడ్డుపైకి వచ్చి మేము జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధమని మాకు తెలియపరుస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు వేలంగి నగర్ కాలనీలో తీసుకుంటే ఎస్సీ మహిళలు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి మీ తోడుతో మేము ఉంటాం, జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం అని చెప్పి వారు తెలియజేస్తున్నారు. బోనబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో, వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జనంలోకి ప్రజా జనసేన అనేటువంటి నినాదంతో ఈరోజు 49వ వార్డులో మరి పర్యటించడం జరిగింది. ఇక్కడ మేము ప్రజలందరినీ కూడా మేము కలుస్తుంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని త్వరగా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. చెత్తకు కూడా మరి పన్నేసినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు చెబుతున్నారు. ఈ యొక్క ప్రభుత్వాన్ని తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. డీటీసీ కార్యాలయంలో స్కూల్ బస్ డ్రైవర్లకు కంటి పరీక్షలతో పాటు రక్తదాన శిబిరంను నిర్వహించారు. రోడ్ సేఫ్టీ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్టగలమని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డీటీసీ కార్యాలయంలో స్కూల్ బస్ డ్రైవర్లకు కంటి పరీక్షలతో పాటు రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీటీసీ షేక్ కరీంతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి డీటీసీ కరీం తెలిపారు. ప్రైవేట్ స్కూల్ బస్సెస్ ముఖ్యంగా తప్పనిసరిగా యాజమాన్యాలు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఐ టెస్టులు కూడా చేయించాలి. ఎక్కడైనా మిస్ అయినా సరే అది ఆ ఛాన్స్ తీసుకోకూడదు అని డీటీసీ గారు ఇక్కడ వారి కార్యాలయం ప్రమిసెస్లో కంటి పరీక్షలు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ కూడా, బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. వాలంటరీగా ముందు ఆర్టీఓ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది, డీటీసీ ఆఫీస్ సంబంధించిన సిబ్బందితోనే మొదలుపెట్టారు. ఔత్సాహికులు ఎవరైనా సరే ఈ బ్లడ్ డొనేషన్ అనేది కూడా చేయొచ్చు. సో ఈ మాసోత్సవంలో భాగంగా ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దిస్ షుడ్ రీచ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ పర్సన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఐడియా ఏంటంటే అందరికీ ఈ ప్రధానంగా ఈ రహదారికి సంబంధించినటువంటి ఈ ప్రమాదాల గురించిన అవగాహన ఏర్పడాలి. సో అవగాహనతోనే మనం మార్పు చేయగలము అన్నది బలంగా నమ్మాం. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ సూచనల మేరకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ స్కూల్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ ఇంతకుముందు ఉన్న ఎర్లియర్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు హెల్త్ చెకప్ చేసి హెల్త్ కార్డు వాళ్ళ దగ్గర ప్రతి బస్సులో అంటించాలి. వాళ్ళు చేసినా చేయకపోయినా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విధిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు గుంటూరు డీటీసీ కార్యాలయంలో హెల్త్ ఐ చెకప్ అలాగే బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల్లో 2వ రోజు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో క్రీడాకారులు పోటీ పడ్డారు. ఫిబ్రవరి 3 వరకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు.
జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ రోడ్లో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల జిల్లా కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి కె రఘు తెలిపారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని కోరారు. జాబ్ మేళాలలో ఎల్ఐసి, పేటీఎం సంస్థలు ప్రత్యేకంగా హాజరవుతాయని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ వరకు విద్యార్హత కలిగి 19-35 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు వారి బయోడేటా, విద్యార్హత ధృవీకరణ పత్రాలు, జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 9652065235 నంబర్ను సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. తమ భూములపై సమస్యలు లేనివారు కూడా ఇప్పుడు ఉన్న భూమి తమదే అని నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుందన్నారు. న్యాయ వ్యవస్థ నిర్ణయించాల్సిన భూమి హక్కును కార్యనిర్వాహక అధికారులకు అప్పగించడం సరికాదన్నారు. జై భారత్ పార్టీ అధికారంలోకి వస్తే భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని, 100 రూపాయల స్టాంపుపై రాసి ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 30-40% మందికి ఎటువంటి ల్యాండ్కి ఎటువంటి డిస్ప్యూట్స్ కూడా లేవు. అటువంటి వాళ్ళు కూడా వెళ్ళి ఈ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రూవ్ చేయాలి ఇది నా ల్యాండ్ అని. అంటే ఏమంటే నా రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో అది కూడా నేను డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఇన్ కేస్ నేను చేయలేకుంటే మళ్ళీ నా మీదే శిక్ష పడే విధంగా కూడా ఈ చట్టంలో ఉంది. రద్దు చేయాలన్న వీళ్ళ న్యాయవాదుల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దానితో జై భారత్ నేషనల్ పార్టీ మేము పూర్తిగా వీళ్ళతో ఏకీభవిస్తాము. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రద్దు చేస్తామని మేము ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నేను స్వయంగా రాసి మీకు అందజేస్తాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదండి, ఆదాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దేశం అంతటా దుర్మార్గంగా భూముల్ని చౌకగా కాజేయడానికి ఇవాళ ట్రాన్స్నేషనల్ కంపెనీస్ పేరు మీద ఆడుతున్న నాటకంలో ఒక భాగం ఇది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా దీనికి కనీసం చట్టం అక్కడ ఏ కండిషన్ పెట్టారో దాన్ని కూడా కళ్ళు మూసుకుని దానికి చట్టంగా చేసింది. దుర్మార్గం ఇది. ఇవాళ చాలామంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, నేను లాయర్స్కి విజ్ఞప్తి చేయాల్సిన పని లేదు. వాళ్ళు దర్ వెల్ అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్. మేము మేనిఫెస్టోలో పెట్టమని ప్రతిపక్ష నాయకులందరినీ అడుగుతున్నాము. మేనిఫెస్టోలో పెట్టడం కాదు, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద కూడా కమిట్మెంట్ చేయించుకొని వాళ్ళ హామీ ఇవ్వమన్నారు. అలానే మొదటిగా ఆయనే వాళ్ళ పార్టీ కనుక అధికారంలోకి వస్తే జేడీ లక్ష్మీనారాయణ గారు మేము అఫిడవిట్ ఇస్తాము, ఇలా కాదు రద్దు చేయమని, అలానే రాంగాల్ని రద్దు చేస్తామని చెప్పారు. దానికి మా న్యాయవాదుల అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాల ఇంటర్మీడియట్ విభాగం ఆధ్వర్యంలో వివిధ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 7న కళాశాల క్యాంపస్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు క్విజ్ మరియు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్ను జిల్లా ఇంటర్మీడియట్ విద్యా సంచాలకులు జీకే జూబేరు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని ఆకాంక్షించారు. పాత గుంటూరు ఎన్టీఆర్ రైతు బజార్లో పువ్వుల శ్రీరామకృష్ణ బాపూజీ మరియు సిద్ధాబత్తుల ఈశ్వరరావుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో నూతలపాటి పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పూలవర్తక సంఘం అధ్యక్షుడు అజీజ్ అధ్యక్షత వహించారు. హరిబాబుచే రూపొందించబడిన సైబర్ క్రైమ్స్ ఆన్లైన్ మోసాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రైతులకు, వృద్ధులకు తిప్పతీగ పొడి, కరోనా రాకుండా వాడవలసిన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు బి నాగేశ్వరరావు, సిహెచ్ రాజశేఖర్, బేబీ సరోజిని, కవిత, నాగమణి పాల్గొని ప్రసంగించారు. ఇది బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. పొద్దున్నే దీన్ని ఒక గ్లాసులో ఒక చెంచా వేసుకొని మీరు టీ పొడి వేసుకున్నట్టు దీన్ని బాయిల్ చేసేసుకొని ఆ వాటర్ని మీరు వడగట్టుకొని తాగినట్లయితే కరోనా మీ జోలికి రాదు. మరియు ఎక్కువ మంది
జలుబు, దగ్గు, జ్వరం, గ్యాసు, ఒళ్ళు నొప్పులు, బలానికి బి కాంప్లెక్స్, ఇవి కూడా ఒక సెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖరీదైన మందులే, జనరిక్ మందులు కనుక అయిపోతే మళ్ళీ మీరు కొనుక్కొని మీరే వేసుకోవాలి. మన ఈ రాష్ట్రానికి 25 జిల్లాలకి గుంటూరు టౌన్ రజక సేవా సంఘంలోని శ్రీ గంగానమ్మ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘంపై బహిరంగ ఆరోపణలు చేస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. కొన్ని అగ్రవర్ణ పార్టీలు గ్రూపులుగా చీల్చి రజకులకే తగాదాలు పెడుతూ రజక సంఘాన్ని బలహీనం చేయాలని చూస్తున్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో సంఘంపై దుష్ప్రచారం చేస్తున్న గణేష్ బాబు అనే వ్యక్తిని 2015లో గంగానమ్మ దేవస్థానం పునర్నిర్మాణం విషయంలో అడ్డుకున్నందున మరియు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అతన్ని సంఘ బహిష్కరణ విధిస్తూ అతని సభ్యత్వాన్ని రద్దు చేశామని తెలిపారు. సంఘ పెద్దలు ఈమని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మాపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తికి సంఘంలో ఎటువంటి బాధ్యతలు లేవు. అతను సంఘ నిర్మాణంలో ఎటువంటి పాత్ర లేదు. కేవలం కొంతమంది వ్యక్తులకు వారి స్వార్థానికి పనిచేస్తూ సంఘంపై ఆరోపణలు చేస్తున్నాడు. అతను చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జూపూడి శ్రీనివాసరావు, నరసింహారావు, వీరవల్లి శ్రీనివాసరావు, గంధం గోపి, పోసపాటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2010లో కొంతమంది ఈ అగ్రవర్ణ పార్టీలు ఇక్కడ రజకులు చేస్తున్న సర్వీసు అటు గుంటూరు జిల్లాలో ఎవరు కూడా ఇంత సర్వీసు ఉచితంగా చిన్న ఏదో 1000 రూపాయలు 2000 తీసుకొని ఇక్కడ పెళ్ళిళ్ళు, అక్కడ దినాలు కానీ ఇటు అక్కడ లేని వాళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళు కూడా చనిపోతే తీసుకొచ్చి పారేసుకొని చిన్న దినం పెద్ద దినం ఇవన్నీ కూడా చిన్న 1000-2000 తీసుకొని ఉచిత సర్వీస్ ఈ టౌన్లో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు ఏ కులం వాళ్ళు కూడా చేయట్లా. అంత మోటివేట్ చేస్తూ ఇంత పెద్ద కాంప్లెక్స్ ఉన్నా కూడా 5000, 4000, 5000 అట్లా తీసుకొని పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వీళ్ళు చేస్తున్న సర్వీస్ అంతా కూడా ఈ గుంటూరు జిల్లాలో అగ్రవర్ణ పార్టీలు దీని మీద కన్నుబడి ఈ కన్నుబడ్డ రజకుల్లోని ఒక వర్గాన్ని దీన్ని వాళ్ళ వెనకాలండి ఒక నాటకం ఆడిస్తూ దీంట్లో కోట్ల రూపాయలు జరుగుతుందని, ఒక మోసం జరుగుతుందని ఒక ప్రచారం చేసి ఆ ప్రచారంలో ప్రజలందరినీ కూడా తప్పుదావ పట్టించి ఇక్కడున్న సంఘం ఐక్యంగా ఉన్న సంఘాన్ని ఈరోజు కాళేశా మస్తాన్ వలీ బాబా 132వ ఉరుసు మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని బాబాని దర్శించుకుంటున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు ఉర్సు మహోత్సవంలో పాల్గొని బాబాకు చద్దర్, గంధం సమర్పించారు. బాబా దర్శనం అనంతరం వారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాళేశా మస్తాన్ వలీ బాబా ఆలయ ధర్మకర్త రావి రామ్మోహన్ రావు, జన సైనికులు పాల్గొన్నారు. అందుబాటులో తెచ్చి భక్తులందరికీ కూడా ఏదో ఇబ్బంది కలగకుండా సుమారుగా రోజుకి 30,000 మందికి అన్నదానం చేస్తున్నటువంటి రాము గారికి, మాకు అవకాశం కల్పించినటువంటి రాము గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే ఇక్కడ ఈ దర్గాకు వచ్చేవాళ్ళు కూడా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి కూడా ఈ దర్గా గురించి వింటూ ఉన్నాం. మేము ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, ఇక్కడ ఉన్నటువంటి జైన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న జైన్స్ ఉన్నటువంటి సిక్కులు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ రావడం, ఈ ఉరుసోత్సవాల్లో పాల్గొని తమ కోరికల్ని ఈ దర్గా మస్తానే గారికి చెప్పుకొని వెళ్ళడం, వారి కోరికలు తీరిన తర్వాత మరలా ఇక్కడ ముడుపులు చెల్లించడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ వంశపారంపర్యంగా ఈ దర్గా దగ్గర అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకందరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలు చేయటం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఒక మతం కాదు, అన్ని మతాల వాళ్ళు. సో అలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాము గారికి నా తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఏ రకంగా అయితే ఇక్కడ
మతాలకి సంబంధం లేకుండా అన్ని మతాలు కలిసి ఇక్కడికి వచ్చి ఆరాధిస్తున్నారు. ప్రజలందరూ కూడా అలానే ఉండి మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎలాంటి విద్వేషాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించిన రాము గారికి ధన్యవాదాలు చెప్తాను. రెవెన్యూ ఆశీలు వసూళ్లలో నిర్లక్ష్యంపై రెవెన్యూ అధికారులపై కమిషనర్ కీర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థకు చెందిన 2023-24కి సంబంధించి నిర్వహించిన టెండర్లను గతేడాది కన్నా తక్కువ మొత్తంలో టెండర్ నమోదు అయినందున డిపార్ట్మెంట్ వసూళ్లకు నిర్ణయిస్తామని ఆశీలు వసూళ్లలో నిర్లక్ష్యం కనబర్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులు, డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల నిర్వహణ సన్నద్దత, ఓటర్ల జాబితా నవీకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ క్లెయిమ్లను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ సక్రమంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజకీయ పార్టీలో ప్రత్యేక హోదాను ఎన్నికల అస్త్రంలా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుగా చూడాలి. భావితరాల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్. నేను సిద్ధం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే ముస్తఫా, నూరి ఫాతిమా. నియోజకవర్గంలో తమ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా. ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ వినూత్న నిరసన. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను భర్తీ చేయాలని తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ డిమాండ్. ఉత్సాహంగా జనంతో జనసేన కార్యక్రమం. రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త బోనబోయిన. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.